ఇందులో నేను చెప్పేదే ఉందమ్మా. వాళ్ళు సాంప్రదాయం అని చెప్పాక నేనేమంటాను? అయినా నా మనసులో భారీ స్థానం ఉంది జ్యోతికే కదా. ఇంకా శ్రావ్య గురించి నేనేం చెప్పగలను? నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు, ఆ సంగతి మర్చిపోయావా? నేను ఏ పరిస్థితిలో నీ మెడలో తాళి కట్టానో, ఎన్ని ముళ్ళు వేశానో నువ్వు మర్చిపోయావా? ప్రతిసారి ఇది నేను నీకు గుర్తు చేస్తూ ఉండాలా? ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా భార్య జ్యోతినే, ఆ స్థానం జ్యోతిది మాత్రమే, నీకెప్పటికీ దక్కదు. అలా మాట్లాడతావేంట్రా? అయినా జ్యోతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, అది నువ్వు మర్చిపోయావా? జ్యోతి కోపంతో వెళ్ళిపోయిందే తప్ప శాశ్వతంగా కాదమ్మా. తను తప్పకుండా నా కోసం తిరిగి వస్తుంది. సరే రాజీవ్, ఇప్పుడు చెప్తాను విను. నీ నోటితోనే నా భార్య శ్రావ్య అని చెప్పిస్తాను. రాజీవ్ భార్య శ్రావ్య అని అందరితో అనిపిస్తాను. చూస్తూ ఉండు. అవునా? సరే, ఎలా చెప్పిస్తావో నేను కూడా చూస్తాను. అదేంటి శ్రావ్య, వాడి గురించి తెలిసి కూడా అలా ఎలా ఛాలెంజ్ చేశావు? మరేం చేయమంటావు అత్తయ్య? భార్యగా నాకు స్థానం లేదు అంటే నేనెలా తట్టుకోగలను? నేను చేసిన ఛాలెంజ్ని నిలబెట్టుకుంటాను అత్తయ్య. నా మనసులో నీకు భార్యగా స్థానం ఉంది అని రాజీవ్తోనే చెప్పిస్తాను. ఆ రోజే ఫిక్స్ అయ్యాను. నిజమే శ్రావ్య, నాకిప్పుడు గుర్తొచ్చింది. మొదటి భార్యకే అన్నీ దక్కాలి అని ఆ రోజు నిన్ను అవమానించారు. నువ్వు కోపంతో రాజీవ్తో ఛాలెంజ్ చేశావు. అవునత్తయ్య. కానీ దానికి ఇప్పుడు నువ్వు రాజీవ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి సపోర్ట్ చేస్తాను అని మాటివ్వడానికి ఏంటి సంబంధం? ఎదురించి గెలవలేమని అర్థమైనప్పుడు తోడుగా ఉండే గెలవాలత్తయ్య. నేను రాజీవ్తో ఆ ఛాలెంజ్ చేశాక వెళ్ళి లాయర్ని కలిశాను. అఫీషియల్ భార్య జ్యోతి ఉంది కాబట్టి నేను ఆ స్థానం తీసుకోవాలంటే ఏం చెయ్యాలని అడిగాను. అందుకు లాయర్ గారు ఏం చెప్పారంటే, జ్యోతి తనకి రాజీవ్కి ఏ సంబంధం లేదు అని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలంట. లేదా ఒకవేళ జ్యోతి గనక చనిపోతే డెత్ సర్టిఫికెట్ చనిపోయినట్టు సాక్ష్యాలు కావాలట. అప్పుడే రాజీవ్కి అఫీషియల్ భార్యగా నాకు స్థానం లభిస్తుందని చెప్పారు. అప్పుడే నాకు రాజీవ్కి గొడవ జరిగింది. నాకు యాక్సిడెంట్ అయింది. కోలుకున్నాక అదే పని మీద ఇక్కడికొచ్చాను. జ్యోతి రూపంలో ఉన్న వర్షాన్ని చూసి షాక్ అయ్యాను. ఏది ఏమైనా సరే నా ఛాలెంజ్ నేను గెలవాలి, రాజీవ్ నన్ను తన భార్యగా అంగీకరించేటట్టు చెయ్యాలి అని ఇంకొంచెం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. ఆ ప్లాన్లో భాగంగానే రాజీవ్కి నేను మాటిచ్చాను అత్తయ్య. సరే, నువ్వన్న మాటకే వస్తాను. ఇక్కడున్నది నిజంగా వర్షే అయితే నువ్వు రాజీవ్ని తీసుకువెళ్తావు, నీ భార్య స్థానాన్ని నువ్వు దక్కించుకుంటావు. అంతవరకు బానే ఉంది. ఒకవేళ తను జ్యోతినైతే అప్పుడేం చేస్తావు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజీవ్ని జ్యోతిని కలుపుతావా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనేమి సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీలో పుట్టలేదత్తయ్య. ఈ వంకతో నేను రాజీవ్కి క్లోజ్గా ఉండొచ్చు. మెల్లిగా నా మీద ప్రేమ కలిగేలా చేసి నా వాణ్ణి చేసుకోవచ్చు.